హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాల్టి హెల్దీ రెసిపీస్లో మనం ఉప్మా ఎలా తయారు చేయాలో చాలా సింపుల్గా, హెల్దీగా, అందరూ చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడే ఎంత సింపుల్గా చేసే ఈ ఉప్మా రెసిపీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. చూసే ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని మర్చిపోకుండా క్లిక్ చేసుకోండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, రెసిపీ ప్రొసీజర్ చూసే ముందు మనం పెద్ద ఆనియన్స్ని స్లైసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే టొమాటో పీసెస్, ఇక్కడ నేను చిన్న సైజు 2 క్యారెట్స్ని ఇలా తురిమి పెట్టి ఉంచుకున్నాను. కర్రీ లీవ్స్, గ్రీన్ చిల్లీస్ ఇలా అన్నీ చూప్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ 2 కప్పుల వరకు నేను సూజీని తీసుకున్నాను, అదే ఉప్మా రవ్వని. దీన్ని మనకి మార్కెట్లో రోస్టెడ్ ఉప్మా రవ్వ దొరుకుతుంది, బట్ నేను లూస్లో తీసుకున్నాను కాబట్టి లైట్గా రోస్ట్ చేస్తున్నాను. ఇది మంచి అరోమా ఇచ్చే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. ఇది ఫ్రై అయిన తర్వాత మనకి ఒక స్మెల్ అనేది వస్తుంది, వేగిన స్మెల్. సో ఇప్పుడు ఈ సూజీ మొత్తాన్ని కూడా ఒక బౌల్లో సపరేట్గా తీసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులో తాలింపు దినుసులు అన్నిటిని వేసేసి చిటపటలాడే వరకు వేయించి మనం ముందుగా చోప్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను, అలాగే కర్రీ లీవ్స్ని వేసి గ్లాసీగా వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాం. దీనికి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని, అలాగే టొమాటోస్ని వేసి కాస్త క్రిస్టల్ సాల్ట్ వేసి ఉడికించుకుందాం. ఈ ఆయిల్లో కాస్త మెత్తబడిన తర్వాత ఇలా ఉప్పు వేయటం వలన టొమాటో అనేది ఈజీగా మనకి బాయిల్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ నేను క్రిస్టల్ సాల్ట్ అనేది యూస్ చేశాను. ఇందులోనే మనం చోప్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్క తురుమును కూడా వేసేసి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసేద్దాం. ఇలా అన్నిటిని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసి మనం 2 కప్పుల వరకు సూజీ రవ్వను తీసుకున్నాం కాబట్టి 4 కప్పుల వరకు వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి. మెజర్మెంట్ అనేది మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. బేస్డ్ అపాన్ ఇవి తీసుకున్న పిండిని బట్టి మనకి ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను 2 కప్పులు తీసుకున్నా కాబట్టి వాటర్ 4 కప్పుల వరకు యాడ్ చేసి బాగా బుడకలు వచ్చే వరకు తెరలించాలి వాటర్ని. వాటర్ బాగా తెరలాక ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న సూజీ రవ్వను కొంచెం వేస్తూ ఎక్కడ గడ్డలు లేకుండా కలుపుతూ ఉండాలి. ఇలా మొత్తం కూడా బాగా కలిపేసి వేడివేడిగా సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, 5 నిమిషాల్లో ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా ఉప్మా రెడీ అయిపోయింది. మరి ఆలస్యం ఎందుకు, ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా ఒకసారి కలిపేసుకుందాం. అంతే అండి, ఎంతో సింపుల్గా 5 నిమిషాల్లో మనకి ఉప్మా అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ మనం అన్నీ కూడా హెల్తీగా ఇంగ్రీడియంట్స్ యూస్ చేసాం కాబట్టి ఈ రెసిపీ ఎంతో హెల్తీ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.